హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 64 వర్కౌట్ మార్నింగే కంప్లీట్ చేసేసి ఈవినింగే వీడియో అయితే పోస్ట్ చేసేసాను. ఇప్పుడు నైట్ నేను బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోయాను. రేపు మార్నింగ్ బెంగళూరులో బిఎంఆర్సిఎల్ మెట్రోది మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కోసం అయితే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నైట్ 1 అవుతుంది అండ్ రేపు మార్నింగ్ 8కి రిపోర్టింగ్. బస్ రీచింగ్ టైం అయితే 6 o'clock. సో అందుకే టెన్షన్ లేకుండా అలాగే పడుకొని నిద్రపోయాను. బట్ మార్నింగ్ లేచేసరికి ఆల్మోస్ట్ 7:20కి బెంగళూరు అవుట్కట్స్లోనే అయితే బండి ఉంది. అది ఎందుకంటే బస్ పంచర్ అయిపోయి బాగా జర్నీ అయితే లేట్ అయిపోయిందని చెప్పారు. సో ఇంకా చేసేదేం లేక వాళ్ళని కూడా ఏమనుకోకుండా అలాగే వెయిట్ చేస్తూ హాస్పిటల్కి అయితే కాల్ చేసి ఒక 1 hour లేట్గా పర్మిషన్ అయితే తీసుకున్నాను. ఇంకా మనల్ని అలాగా టిన్ ఫ్యాక్టరీ దగ్గర అయితే డ్రాప్ చేశారు. అక్కడ నుంచి మెట్రోలో మనకి ఇందిరానగర్లో వేరే హాస్పిటల్కి అయితే లొకేషన్ ఇచ్చారు. అక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ మొత్తానికి హాస్పిటల్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యి వచ్చేసాను. అక్కడ నుంచి ఇందిరానగర్ మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ 1.7 kilometers అయితే జర్నీ ఉంది. ఇందిరానగర్ వచ్చేసాను. ఇక్కడ నుంచి 1.7 kilometers చూపిస్తుంది. ఆల్రెడీ లేట్ అయ్యాను, బట్ ఇప్పుడు మనం ఓలా కానీ బుక్ చేసుకున్నా కానీ సేమ్ టైం అవుతుంది. సో అందుకే ఫాస్ట్ నడుచుకుంది మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అది నేను అలాగే నడుచుకుంటూ ఇది హాస్పిటల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యి వచ్చేసాను. హాస్పిటల్కి రీచింగ్ అయ్యేసరికి 8:50 అయితే టైం అవుతుంది. నెక్స్ట్ అలా ఫర్దర్ మెడికల్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేసేసుకొని మొత్తానికి ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ మొత్తం ప్రిపేర్ అయిపోయి వచ్చేసింది. ఈరోజు జరిగిన మెడికల్ టెస్ట్లన్నీ మంచిగానే పాజిటివ్ రిపోర్ట్సే వచ్చాయి అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా. బట్ ఈఎన్టీ టెస్ట్ అయితే కొంచెం పెండింగ్ ఉండిపోయింది. దానికోసం అయితే మళ్ళీ 26th అంటే ఫ్రైడే నెక్స్ట్ వీక్ రమ్మని మళ్ళీ ఇంటిమేట్ చేశారు. ఈరోజు జరిగిన మెడికల్ టెస్ట్లన్నీ మంచిగానే